ప్రైజ్ లార్డ్. దేవుని నామంలో మరి స్త్రీలమైన అందరం కూడా మరొకసారి కూడుకొంటకిచ్చిన కృపకై దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాము. ఆదికాండము 29వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాము. ఆదికాండం 29, 17, 18 వచనాలు. లేయా జబ్బు కళ్ళు కలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనను. ఈ వాక్యాన్ని బట్టి ఒకసారి మనందరము కన్నులు మూసుకొని ప్రార్థించుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తోత్రము స్తోత్రము ప్రభువా, మా గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రములు ప్రభువా. ఇదిగో నా ప్రభువా, మీకు వందనాలు తండ్రి. చెప్పబడినటువంటి నా ప్రభువా, చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. స్తోత్రములు ప్రభువా. ఇదిగో ఈ వాక్యము చేత నా ప్రభువా స్తోత్రములయ్యా. మేము నా ప్రభా స్త్రీలమైన మేము ఒక్కొక్కరము కూడా ఏమి నేర్చుకోవలసిందో నా ప్రభా ఒక్కసారి నా ప్రభా స్తోత్రములు తండ్రి. అయ్యా నా తండ్రి, నీవేం మాట్లాడమని అడుగుచుంటున్నాను నా తండ్రి. మా జీవితాలను సరి చేసుకుంటకు నా ప్రభువా, అయ్యా నా తండ్రి, సరి అయిన జీవితంలో బ్రతుకుటకు నా ప్రభా సహాయము చేయండి నా ప్రభా. అయ్యా ఒక సాదృశ్యంగా నా ప్రభా లేయాను నా ప్రభా మాకు చూపిస్తుంటున్నావు కనుక నా ప్రభా స్తోత్రంలో తండ్రి. ఇదిగో ఈ కుమార్తె ద్వారా నా ప్రభా స్తోత్రంలో తండ్రి. అయ్యా నా ప్రభా మా జీవితాలను సరి చేసుకుంటకు నా ప్రభా, అయ్యా నా తండ్రి, ఆ బిడ్డ ఏ విధంగా ఉంటుందో మేము ఏ విధంగా ఉంటున్నామో సరి చేసుకునే కృపను అయ్యా నా తండ్రి, అయ్యా నా ప్రభా నీవే కృప దయచేయి తండ్రి. నీవే మాట్లాడండి ప్రభా, మా మధ్యలో ఉండండి నా ప్రభా. ఎలాంటి ఆటంకం జరగకుండా సహాయము చేయి ప్రభా. వింటున్న ప్రతి ఒక్కరితో నా ప్రభా అయ్యా నీవుండి నా ప్రభా వారి హృదయాలను తెరవమని అడుగుచు అయ్యా ముందున్న సమయం అంతా కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామం పెట్టి అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ లాబాను అనే వ్యక్తి ఉన్నాడు. ఆయనకు 2 కుమార్తెలు ఉన్నారు. అందులో మొదటి దాని పేరేమో లేయా, రెండవ దాని పేరు రాహేలు. అయితే ఆ 2 కుమార్తెలు ఎలాగున్నారంటే, పెద్ద కుమార్తె లేయా జబ్బు కళ్ళు కలది. అంటే ఆమెకొక వ్యాధి కలిగి ఉంటుంది. ఎలాంటి వ్యాధి అని స్పష్టంగా ఇవ్వలేదు, కానీ జబ్బు కళ్ళు కలది అని అంటున్నారు. జబ్బు కళ్ళు అనంటే అక్కడ ఆమెకు రేచీకటే కావచ్చు, లేదు అనంటే ఆమెకు ఆ కళ్ళు సరిగా కనబడకపోవచ్చు. అసలు జబ్బు కళ్ళు అంటే చాలా సున్నితమైనటువంటి కనులు కలిగినటువంటిది అని అనవచ్చు. చాలా సున్నితమైనటువంటి కళ్ళు. అది ఏ రకం కళ్ళు అంటే అనేకమైనటువంటి వ్యాధులు కలిగి ఉంటాయి. అందులో ఒక వ్యాధి ఈమెకైతే ఉన్నది. మరి రెండవ ఆమె అయితే చాలా చక్కగా ఉందంట. ఆమె పేరు రాహేలు. ఆమె రూపవతియు సుందరి అయి ఉన్నది అని అంటున్నారు. 2 కుమార్తెలు ఇచ్చాడు, కానీ ఒకరేమో చాలా అందంగా ఉంటున్నారు, ఒకరేమో ఒక వ్యాధితో ఉంటున్నారు. మరి ఇవి శారీరకమైనటువంటి వ్యాధి కలిగి లేయా ఉంటుంది. మరి ఇక్కడ ఏమంటున్నారంటే 18వ వచనములో, యాకోబు రాహేలును ప్రేమించి చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను అనెను. ఇక్కడ యాకోబు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక 2 కుమార్తెలలో ఒక ఆమెను చాలా ప్రేమిస్తున్నాడు. ఈ యాకోబు తనకి సొంత బంధువై ఉంటున్నాడు. మరి అక్కడికి తన మరదళ్ళ దగ్గరికి వచ్చి ఆ మరదల్లో ఒక మరదల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, చాలా ప్రేమిస్తున్నాడు. మరి 2 కుమార్తెలు ఉన్నప్పుడు అందులో చిన్నామను ప్రేమిస్తున్నాడు. యాకోబు కూడా ఎలాగా, ఎవరైనా కూడా మనుషులైనటువంటి వారు మంచిగా ఉండాలి, అందంగా ఉండాలి అని పై రూపాన్ని చూస్తారు. అలాగే యాకోబు కూడా మొదటిసారిగా రాహేలును చూశాడు, ఆమెను ఇష్టపడ్డాడు. ఆమె ఎంతో చూడగానే ఆయనను ఆకర్షించింది.
ఆమెను ప్రేమిస్తున్నాడు, ఎంతగానో చాలా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేస్తా అని చెప్తున్నాడు. ఏంటంటే ఇది కట్నం లాగా. ఇప్పుడు ఈ కాలంలోనైతే మనం ఏం చేస్తాము, ఆడపిల్లలు పెళ్లి చేస్తే ఆడపిల్ల వాళ్ళే కట్నం ఇచ్చేవాళ్ళు, కానీ ఆ కాలంలోనైతే మగవాళ్ళు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునేటువంటి వారు. కాబట్టి ఈయన రాహేలును నేను ప్రేమిస్తున్నాను కనుక రాహేలు కోసం నేను 7 సంవత్సరములు నీ దగ్గర కొలువు చేస్తాను అని తన మామ అయినటువంటి లాబానుతో చెబుతున్నాడు. మరి అక్కడ ఎంతగానో ప్రేమించాడు, నిజమే. మరి ఇక్కడ పెళ్లి చేయాలి కదా, 7 సంవత్సరములు అయితే అతడు అక్కడ కొలువు చేశాడు, ఉద్యోగం చేశాడు. ఆ రోజులు గడిచిపోయాయి కాబట్టి అందుకు అని అంటున్నాడు 20వ వచనములో, యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసెను, అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. కొద్ది దినములే తోస్తున్నాయి, ఎందుకంటే ప్రేమించారు. ఆ ప్రేమించినటువంటి సమయంలో వాళ్ళకి 7 సంవత్సరములు గడిచిపోయింది, కానీ ఆ 7 సంవత్సరములు కొద్ది దినములుగా ఉంటున్నాయి. అంటే వీళ్ళు ఆల్రెడీ పెళ్లి చేస్తానని తండ్రి ఒప్పుకున్నప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా జీవించే అవకాశం ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎలాగా జీవిస్తున్నారు, ఆ సమయంలో లేయా తన అక్క చూస్తూ ఉండొచ్చు. వాళ్ళు గడుపుతున్నటువంటి జీవితం అంతా గమనిస్తూ ఉంటుంది. వాళ్ళు అన్యోన్యంగా జీవిస్తుంటే, వాళ్ళు ప్రేమగా ఉంటుంటే, ఒకటే దగ్గర ఉంటున్నారు కాబట్టి వాళ్ళ ఇద్దరి మధ్యలో జరిగేటువంటి సరసాలు అన్నీ కూడా లేయా చూస్తూనే ఉంటుంది. కానీ లేయా మాత్రము, ఆమెకి ఏమున్నది, జబ్బు కళ్ళు గలది. ఆమె ఎంతగా బాధపడి ఉంటుంది, ఒకవేళ నేను బాగా ఉంటే ఇలాగా ఉండేదేమో అని అనుకుంటుండొచ్చు. ఎందుకంటే ఇక్కడ రాహేలు గొర్రెలను కాయడం కోసము బయటికి వెళుతూ ఉన్నది. ఆమె లేయా మాత్రము వెళ్ళలేకపోతుంది, ఎందుకంటే ఆమె జబ్బు కళ్ళు కలిగింది. అంటే అందరూ చూసి ఆమెను హేళన చేస్తుండొచ్చు, ఎగతాళి చేస్తూ ఉండొచ్చు. చిన్నప్పటి నుండి ఎన్నో అవమానాలు కూడా ఆమె పడుండొచ్చు. ఎందుకంటే ఆమె బయటికి పోతే చాలామంది వారికి ఏదైనా చిన్న వంక ఉంటే చాలు, ఆ వంకతోటే వాళ్ళని పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఎన్నో అవమానాలు లేయా అనుభవించవచ్చు. ఇక్కడ అక్క పెళ్ళి కాకుండా చెల్లెను మాత్రము వివాహం చేస్తా అని తండ్రి మాట ఇచ్చినప్పుడు ఆమె ఎంత బాధపడి ఉంటుందో, ఎంత కుమిలిపోయి ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అంటున్నాడు, నేను 7 సంవత్సరములు కొలువు చేశాను కదా, ఇంకా రాహేల్నిచ్చి నాకు వివాహము చేయమని తను అడుగుతున్న సమయములో, అప్పుడు ఆ దినములు అయిపోయిన తర్వాత లాబానైతే తనను వివాహము చేయడానికి ఆయన సిద్ధపడి ఉంటున్నాడు. ఇక్కడ 21లో, యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనక నేను నా భార్య యొద్దకు పోవున్నట్లు ఆమెను నాకిమ్మని లాబానును అడగగా, ఇక అడుగుతున్నాడు, ఇంకా సమయం అయిపోయింది కదా, 7 సంవత్సరములు గడిచిపోయాయి, ఇంకా నా భార్యను నాకు ఇచ్చెయ్యి, నాకు వివాహము చెయ్యి అని అన్నప్పుడు లాబాను 22వ వచనంలో ఏం చేస్తున్నాడు, ఆ స్థలములోనున్న మనుషులను అందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను అని రాయబడి ఉన్నది. మరి ఇక్కడ పెద్దలందరినీ సమకూర్చిండ్రు. వివాహం అంటే మామూలుగా 2 మధ్యలో 3 మధ్యలో చేసేది కాదు, కానీ పెద్దలందరి సాక్షుల ఎదుట చేసేది. వివాహం అనేది గొప్ప బంధము కనుక అక్కడ లాబాను కూడా అందరినీ పిలిచి చక్కగా విందు ఏర్పాటు చేశారు, అందరికీ విందు ఇచ్చాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు, రాత్రి కాల సమయంలో వీళ్ళ వివాహము జరుగుతుంది కనుక ఆ ముసుగులో ఇప్పుడు ఎవరిని పంపించాలి, లాబాను రాహేలును పంపించాలి. కానీ రాహేలును పంపించకుండా ఇక్కడ లాబాను ఏం చేస్తున్నాడు, లేయాను పంపించాడు. అది రాత్రికాల సమయము, ఆ ముసుగులో ఉంది ఆమె. యాకోబు అనుకుంటున్నాడు, నా భార్యగా రాహేలు మాత్రమే వచ్చింది అని అనుకొని ఆమెతో ఆ రాత్రి గడిచిపోయింది. లేయాకు కూడా ఎలాగా ఉంటుంది, అసలు వివాహము చేసుకునే సమయానికి వచ్చినప్పుడు ఇన్ని రోజులు నా చెల్లెతో ఉన్నాడు కదా, నా చెల్లెతో గడిపాడు, ఇప్పుడు నాతో ఉంటే ఎలాగా ఉంటాడు, తర్వాత రోజులు ఎలా ఉంటాయి అనే భయము కూడా తనలో ఉండే ఉంటుంది. ఎందుకంటే ఎంతగానో ప్రేమించినటువంటి రోజులు అవి. 7 సంవత్సరములు వాళ్ళు గడుపుతుంటే ఆమె చూస్తూ ఉన్నది, గమనిస్తూ ఉన్నది, అవన్నీ కూడా
తెలుసు. అయినా కూడా లేయా తన తండ్రి చెప్పిన మాటకు విధేయత కలిగి తన తండ్రి మాట విని ఆమె వెళ్ళింది. తను వద్దు అని చెప్పలేదు. తన తండ్రికి విధేయత కలిగి ఆ రాత్రికాల సమయంలో వెళ్ళింది. ఒకవేళ వెళ్ళిన తర్వాత తన పరిస్థితి ఎలాగా ఉంటది అని తనకు తెలిసి కూడా తనతో పాటుగా తను వెళ్ళింది. అక్కడ ఈ ఈ విషయము ఎవ్వరికీ కూడా తెలియదు. ఇది ఇలా జరుగుతుందని లాబానుకు మాత్రమే తెలుసు. వివాహము యాకోబు రాహేలుకు మాత్రమే అని అందరికీ తెలుసు. ఇప్పుడు రాహేలును పక్కన పెట్టి లేయాను నువ్వు వెళ్ళు అనే సమయం వరకు లేయాకు కూడా అక్కడ తెలియకపోవచ్చు. కానీ ఆ సమయములో అక్కడ లేయా వెళ్ళింది. ఆ రాత్రి గడిపింది తనతోటి. ఆ తర్వాత తెల్లవారిన తర్వాత ఉదయమందు 25వ వచనములో ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి అని అంటున్నాడు. అంటే ఉదయం అయిన తర్వాత ఆమెను చూసేసరికి అంటున్నాడు, అసలు నువ్వు ఏ పని చేశావు, నాకు ఎవరినివ్వమంటే నువ్వు ఎవరిని ఇచ్చావని తన మామ మీద చాలా సీరియస్గా అడుగుతున్నాడు. అసలు నువ్వు నాకు ఏం చేశావని చెప్పేసి. ఇక్కడ ఒకప్పుడు తను చేసినటువంటి మోసమే ఇక్కడ తనకు కూడా జరిగిందని మనం గ్రహించాలి. తన తండ్రి అయినటువంటి ఇస్సాకు తన అన్నను ఆశీర్వదిస్తానన్నాడు. కానీ ఇక్కడ యాకోబు మోసము చేసి తనకు బదులుగా యాకోబు వెళ్ళాడు. తను ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇప్పుడు తనకి భయపడిపోయి పారిపోయి ఇక్కడికి సిరియా దేశానికి వచ్చి ఉన్నాడు. తూర్పు దేశానికి వచ్చి తన మామ దగ్గర కొలువు చేస్తూ ఉన్నాడు. తన మామ ఇక్కడ తను చేసినటువంటి మోసమే ఇక్కడ తనకు జరుగుతుంది. ఎందుకంటే దేవుడు చూస్తున్నటువంటి దేవుడు, మనము ఏది చేస్తే అదే మనకు తిరిగి జరుగుతుంది అని ఒక సామెత ఉంటుంది. మరి ఇక్కడ మోసము చేసినట్టుగానే తను ఇక్కడ మోసపోతున్నట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి అక్కడ ఏమంటున్నాడు, నేను రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని అని అంటున్నాడు. నేను రాహేలు కోసం కదా నీకు 7 సంవత్సరములు కొలువు చేశాను. మరి ఇప్పుడు ఏంటి నాకు లేయానిచ్చి పెళ్లి చేశావు? నాకు రాహేల్ అంటే చాలా ఇష్టం కదా, నేను ఆమెను ప్రేమించాను కదా, ఎందుకు నన్ను మోసపుచ్చితివి అని అంటున్నాడు. అంటే ఆయనకు ఎంత కోపం వచ్చి ఉంటుంది యాకోబుకి. అందు గురించి మామను నిలదీస్తున్నాడు, అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు, లేయా అంటే యాకోబుకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు, ఇంకా రాహేలునే ప్రేమిస్తున్నాడు. ఒక మనిషికి వివాహం అయిన తర్వాత తను ప్రేమించుకుంటే ఆ బాధ ఆ స్త్రీకి తెలుసుంటది. ఏ భర్త అయితే తన భార్యను అంటే ఆ భార్యాభర్తల మధ్య ప్రేమ లేకుంటే ఆ వారిద్దరికి మాత్రమే తెలుసు. భార్య భర్తను ప్రేమించుకున్న భర్త భార్యను ప్రేమించుకున్న ఆ ఇద్దరికి తెలుసు ఆ విలువ ఏంటో అనేది, ఎంత బాధ ఉంటుందో అనేది. ఇప్పుడు లేయాకైతే వివాహం జరిగింది, తనే నా సొంతము, ఆయననే సర్వస్వము అని అనుకుంటుంది. కానీ ఆయన మాత్రము వెళ్ళి అడుగుతున్నాడు, ఎందుకు నన్ను మోసం చేశావు అని చెప్పేసి. ఆ సమయంలో ఆమె ఎంత కుమిలిపోయి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుంది లేయా. అయినా కూడా అందుకు లాబాను అంటున్నాడు, ఆయన ఎలా సమాధానం చెప్తున్నాడంటే, పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు అని చెప్తున్నాడు. పెద్ద బిడ్డ ఉండగా చిన్న బిడ్డని ఎలా చేస్తాను, ఇది మా దేశ మర్యాద కాదు అని ఆయన సమాధానం చెప్తున్నాడు. కానీ ఇక్కడ అసలు ఆయనలోకి ప్రేరేపణ కలిగించింది దేవుడు మాత్రమే అని మనము గ్రహించాలి. దేవుడు ఆ లాబాను హృదయంలోనికి వెళ్ళి లేయాని ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపరచడానికి దేవుడే సిద్ధపరచాడని గ్రహించాలి. ఎందుకంటే అక్కడ మనుషుల ఉద్దేశము జరగదు, కానీ దేవుడు ఏది నిర్ణయిస్తే అదే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆమె చిన్నప్పటి నుండి ఎన్నో బాధలు పడుతుంది, ఎన్నో అవమానాలు పడుతున్నది. ఆమె అందహీనంగా ఉన్నదని, శారీరకమైనటువంటి ఒక అంగవైకల్యంతో ఉంటుంది. అంటే జబ్బు కన్నులు కలిగినటువంటి స్త్రీగా ఉండి ఆమె ఎన్నో బాధలు అనుభవిస్తుంది. ఆమె ఎంతగానో కృంగిపోతుంది, కృషించిపోతుంది. ఆమెను వివాహం చేద్దామంటే కూడా ఎవరు చేసుకోలేకపోతుండొచ్చు. అందు గురించని ఆ లాబాను అనుకున్నాడు, బయటి వాళ్ళకి ఇచ్చేదానికంటే నీకు ఇవ్వడమే మేలు అని ముందు వచనాల్లో చెప్తాడు. అయితే రాహేల్ని ఇస్తా అన్నట్టుగా మాటలు అంటాడు, కానీ ఈ
కానీ లేయాని ఇచ్చి వివాహం చేసి ఉంటాడు. ఎందుకంటే ఆమెను ఎవరు వివాహం చేసుకోవట్లేదు. ఈయన దగ్గర ఉంటే క్షేమంగా మంచిగా నా బిడ్డ ఉంటది కదా అనే ఉద్దేశము కలిగి ఆయన స్వార్థంగా ఆలోచించవచ్చు. కానీ ఆ స్వార్థములో ఆ దేవుని ఉద్దేశం ఉంది కాబట్టే అక్కడ వివాహం అక్కడ జరిగి ఉన్నది. అయితే 27వ వచనములో ఏమంటున్నాడు మళ్ళీ, ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదమని చెప్పగా, ఇప్పుడు ఏమని ఆశిస్తున్నాడు యాకోబు? మళ్ళీ నా దగ్గరే ఉంటాడు కదా, మళ్ళా ఇంకా కొన్ని రోజులు నా దగ్గర ఉద్యోగం చేస్తాడు కదా, కొలువు చేస్తాడు కదా, ఇక్కడ నాకు డబ్బుకు డబ్బు వస్తుంది, నా బిడ్డలు ఇద్దరు కూడా తన దగ్గర క్షేమంగా ఉంటారు, మంచిగా హాయిగా బ్రతుకుతారు. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి, యాకోబు మంచి వ్యక్తి కాబట్టి ఆయన దగ్గర ఉంటాడు అని ఆశించి చెప్తున్నాడు. ఈ వారము పూర్తి చెయ్యి అంటే లేయాతో వారం గడిపిన తర్వాత నువ్వు నాకు 7 సంవత్సరంలో కొలువు చేసినట్టయితే నీకు నువ్వు ప్రేమించినటువంటి రాహేల్నిచ్చి వివాహం చేస్తానంటున్నాడు. అయితే దానికోసమని ఆయన యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. అంటే ఇక్కడ 7 సంవత్సరములు చేస్తానని ఒప్పుకున్నాడు. మొదటిగా 7 సంవత్సరములు చేశాడు, ఇప్పుడు నేను 7 సంవత్సరములు చేస్తానని ఒప్పుకున్నాడు. అయితే 7 సంవత్సరములు పూర్తి అయిన తర్వాత రాహేల్ను వివాహము చేసుకోలేదు, కానీ లేయాతో వారం రోజులు గడిచిన తర్వాత అప్పుడు ఇక్కడ రాహేలును ఇచ్చి వివాహము చేసి ఉంటున్నాడు. రాహేలును పెళ్లి చేసుకున్న తర్వాత 7 సంవత్సరములు ఆయన అక్కడ కొలువు చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ అయితే దేవుడు అయితే సెలవిస్తున్నాడు, ఒక పురుషుడికి ఏకపత్ని మాత్రమే, అంటే ఒకటే భార్య ఉండాలని ఆది కాండములో మనకు సెలవిస్తున్నాడు. కానీ ఇజ్రాయేలీలు అంటే ఇక్కడ వీరు ఈ ప్రజలు చేసినటువంటి పాపమును బట్టి వాళ్ళ యొక్క స్వార్థమును బట్టి తర్వాత అనేక మంది భార్యలను చేసుకోవడము అలవాటుగా మారిపోయిందే, కానీ దేవుడు అనేక మంది భార్యలను చేసుకోమని చెప్పలేదు. ఇక్కడ యాకోబు కూడా తను ప్రేమించినటువంటి రాహేల్ను చేసుకోవడం కోసమని అక్కడ లేయా భార్యగా ఉన్నా కూడా మరలా తన కోసం ఆయన కొలువు చేశాడు. అంటే ఇంకా లేయాను ప్రేమించట్లేదు. ఆమె పరిస్థితి ఎలాగా ఉన్నది అసలు 29వ వచనంలో చూసినట్టయితే, మరియు లాబాను తన 30వ వచనము, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్ళు కొలువు చేసెను. అంటే ఇక్కడ స్పష్టంగా ఏమున్నది, లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అని అంటున్నాడు. అంటే లేయాను ప్రేమించట్లేదు, బహుగా రాహేలును మాత్రమే ప్రేమిస్తున్నాడు. లేయా ఉన్నది తనకు భార్యగా, కానీ లేయాను అతడు అంతగా ప్రేమించట్లేదు. ప్రేమించకుంటే 1 రోజు 2 రోజులు భర్త భార్యతో మాట్లాడుకుంటేనే మనం స్త్రీలైనటువంటి వారు ఎంతగానో బాధపడిపోతారు. అసలు భార్య కోరుకునేది భర్త ప్రేమ మాత్రమే. ఏదో ఆస్తిపాస్తుల్లో లేకుంటే డబ్బు కావాలి, ఇంకా ఏవైనా కావాలి, అవి కొనాలి ఇవి కొనాలని కొద్దిమంది స్త్రీలు ఉంటారేమో, అలాంటి స్త్రీల గురించి నేను చెప్పట్లేదు. కానీ నిజంగా తన భర్తను ప్రేమించేటువంటి స్త్రీలు మాత్రము భర్త ప్రేమను మాత్రమే కోరుకుంటుంది. తను మంచిగా మాట్లాడాలి, తనతో కొద్ది క్షణాలు కొన్ని మాటలు ప్రేమగా మాట్లాడితే చాలు, కొన్ని గంటలు తనతో గడిపితే చాలు అని మాత్రమే కోరుకుంటుంది. లేయా కూడా అలాగే కోరుకొని ఉంటుంది. కానీ యాకోబు అలా ఉండట్లేదు, రాహేల్ను మాత్రమే బహుగా అని అంటున్నాడు. అలా చూస్తుంటే ఆమె హృదయం ఎలాగ ఉంటుంది, ఎంతగా ఉండుంటుంది ఆమె. అలాంటి సమయంలో ఆమె ఏం చేస్తున్నది, అక్కడ 31వ వచనములో, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. లేయా ద్వేషింపబడుతూ ఉన్నది అన్నట్టుగా రాయబడి ఉన్నది. ఆమె చిన్నప్పటి నుండి ద్వేషింపబడుతుంది. అది తన స్నేహితుల ద్వారా కావచ్చు, తన కుటుంబం ద్వారా కావచ్చు, ఇరుగు పొరుగు ద్వారా కావచ్చు. నువ్వు జబ్బు గల దానివి,
నువ్వు ఈ వ్యాధి గలదానివి అని చెప్పేసి ఎన్నో రకాలుగా అంటుండొచ్చు. ఎందుకంటే ఆమె అందహీనంగా ఉంటుంది. ఆ కనులు ఎలాగా చూడ్డానికి అందంగా లేవు. అది మెల్ల కన్నే కావచ్చు, లేకుంటే అందులో మాంసము అనేది పెరిగిపోయి ఉంటుంది. ఆ కళ్ళు చూడగానే ఒక అందవిహీనంగా కనబడుతూ ఉంటుంది. అలాంటి ఆమెను అందరూ ద్వేషిస్తున్నారు. ఇక్కడ భర్త కూడా ద్వేషిస్తూ ఉన్నాడు. తన తండ్రి కూడా నిన్నెవరు పెళ్లి చేసుకోవట్లేదు, ఎంతకాలం నా ఇంట్లో ఉంటావని తన తండ్రి కూడా అనొచ్చు. తన చెల్లి కూడా అంటుండొచ్చు. మరి అలాగా ఆమె ద్వేషింపబడుతున్నటువంటి సమయములో దేవుడు మాత్రము ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే ఆమె దేవుని మీద మాత్రమే ఆధారపడింది. ఆమె దేవుణ్ణి ప్రార్థిస్తుంది. తన భర్తను చేసుకున్న తర్వాత తన భర్త ఆరాధించేటువంటి దేవుణ్ణి లేయా కూడా ఆరాధిస్తుంది. ఆ దేవుణ్ణే ప్రేమిస్తుంది. ఆ దేవుడికి ప్రార్థిస్తుంది, విజ్ఞాపన చేస్తుంది, ఎంతగానో కన్నీరు కారుస్తుంది. కాబట్టి దేవుడు ఆమెను చూశాడు. ఇక్కడ చూసి ఏం చేస్తున్నాడు? లేయా ద్వేషింపబడుట యెహోవా చూస్తూ ఉన్నాడు. చూచేటువంటి దేవుడు, నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆమె గర్భము తెరిచాను. ఇక్కడ ఇద్దరికి పెళ్ళి అయింది. ఇద్దరి మధ్యలో వారం రోజులే, వివాహం అయింది వారమే, ఏళ్ళు కాదు, వారము రోజులే గడువు వీళ్ళిద్దరికి. కానీ మరి రాహేలు గర్భం అయితే తెరవలేదు, కానీ ఇక్కడ లేయా గర్భము దేవుడు తెరిచి ఉన్నాడు. రాహేలు గొడ్రాలై ఉండెను, గొడ్రాలుగా ఉంటుంది. ఎందుకంటే నేను అందంగా ఉన్నాను, సౌందర్యంగా ఉన్నాను, నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు ఏమి తక్కువ, నాకు అన్నీ ఉన్నాయి అనే గర్వము ఆమెలో ఉండొచ్చు. ఆమె మాత్రం గొడ్రాలుగా ఒక ముళ్ళు పెడుతున్నాడు దేవుడు. ఎందుకంటే బిడ్డల్ని మార్చడం కోసము దేవుడు కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడు, పరిశీలిస్తూ ఉంటాడు దేవుడు. ఇక్కడ లేయాను కూడా పరిశీలించి పరీక్ష పెడుతున్నటువంటి సమయములో ఆమె ఏం చేస్తున్నది? ఇక్కడ 23వ వచనములో, లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అని అనుకొని అతనికి రూబేను అనే పేరు పెట్టెను. ఈమె మొదటిగా ఏం చేస్తుంది? యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు. ఆమె ఎంత శ్రమ పడుతుంది, ఆమె ఎంత బాధపడుతుంది, ఎన్ని బాధలు అనుభవిస్తుందో, దేవుడు నన్ను చూచి ఉన్నాడు అని మొదటిగా దేవుని జ్ఞాపకం చేసుకున్నది. దేవుని జ్ఞాపకం చేసుకొని మళ్ళీ నా పెనిమిటి, నా భర్త నన్ను ప్రేమించును అని అనుకుంటుంది. ఎందుకంటే బిడ్డ పుట్టిన తర్వాత నా భర్త ఇప్పుడైనా నన్ను ప్రేమిస్తాడేమో అని ఒక ఆశ కలిగి ఉండి ఆయనకు రూబేను అని పేరు పెట్టుకుంది. తన బిడ్డల పేరు పెట్టుకోవడానికి కూడా తన దేవుణ్ణి తలుచుకొని, దేవుడు నన్ను చూచి ఉన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు అని తలుచుకుంటుంది. 33లో ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనక ఇతన్ని కూడా నాకు దయచేసానని అతడికి షిమ్యోను అని పేరు పెట్టుకున్నది. ఇక్కడ నేను ద్వేషింపబడితినన్న సంగతి దేవుడు ఏం చేశాడు? విన్నాడు. మొదటిగా చూశాడు, ఇప్పుడేమో విన్నాడు. మరలా ఏమవుతుంది? ఇక్కడ మధ్యలో బిడ్డలు పుట్టేటువంటి మధ్యలో నెలలు గడుస్తూ ఉంటాయి. ఆ సమయములో ఏం జరుగుతుందంట? అక్కడ ద్వేషింపబడుతూనే ఉన్నది ఈమె. ఇప్పటికీ కుమారుడు పుట్టిన తర్వాత కూడా ఇంకా ద్వేషింపబడుతూనే ఉన్నది. ఆయన వింటూ ఉన్నాడు. ఎవరెవరు ఆమెను ద్వేషిస్తున్నారో అదంతా దేవుడు వింటూ ఉన్నాడు. మొదటిగా చూశాడు, కుమారుని దయచేశాడు. ఇప్పుడు అయినా కూడా ద్వేషిస్తూనే ఉన్నారు. అనేకమైనటువంటి మాటలు అంటుంటే ఆ దేవుడు వింటూ ఉన్నాడు అని ఆమె గ్రహించుకొని ఆయనను తలుచుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టింది. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి అనుకుంటుంది, నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిననుకొనెను. అంటే ఇప్పుడు తన భర్తను జ్ఞాపకం చేసుకుంటుంది. నా భర్త నన్ను హత్తుకొని ఉంటాడేమో, నాతో పాటుగానే ఉంటాడేమో అని చెప్పేసి తను అనుకొని అతడికి లేవి అను పేరు పెట్టడం జరిగింది. మరలా ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భవతి అయి మరలా ఆమె కుమారుని కన్నప్పుడు ఆమె అంటుంది, ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని
ఇప్పుడు మాత్రం భర్తని జ్ఞాపకం చేసుకోలేదు. కేవలము యెహోవాను మాత్రమే నేను స్తుతిస్తాను అని అనుకొని అతడికి, ఆ పుట్టిన కుమారుడికి యూదా అని పేరు పెట్టింది. ఇక్కడ స్తుతిస్తాను, ఆమె మాత్రము స్తుతించటం కాదు, లోకమంతా స్తుతించేటువంటి కుమారుడు తన గర్భములో నుండి పుట్టే విధంగా దేవుడు చేశాడు. తన భర్తను జ్ఞాపకం చేసుకోలేదు. దేవుణ్ణి మాత్రమే స్తుతిస్తానని ఒక నిర్ణయం తీసుకుందామే. ఆమె నిర్ణయించుకుంది, నేను యెహోవాను స్తుతిస్తాను. ఏది జరిగినా, ఎలాగ ఉన్నా, ఎంతమంది ద్వేషించినా, ఎంతమంది నన్ను అవమానించినా సరే, నేను యెహోవాను మాత్రమే స్తుతిస్తాను అని ఆమె నిర్ణయించుకుంది. అందు గురించి ఆమెకు యూదా అని పేరు పెట్టడం జరిగింది. అలాగే 18వ వచనములో, 30వ అధ్యాయం ఆదికాండం 18వ వచనములో, లేయా, నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందుకు దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిన అనుకొని అతనికి ఇశ్శాఖారు అని పేరు పెట్టెను. అంటే ఇక్కడ దేవుడు నాకు ప్రతిఫలము దయచేశాను అని ఇశ్శాఖారు అని పేరు పెట్టింది. మరలా ఆమె గర్భవతి అయి ఇంకొక కుమారుణ్ణి కన్నది. అప్పుడు అతడికి జెబులూను అను పేరు పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ తను పుట్టినటువంటి కుమారులందరికీ కూడా దేవుని తలుచుకుంటూ పేరు పెట్టుకుంటుంది. దేవుడు మంచి బహుమతి నాకు దయచేసాను అని ఆమె అనుకుంటుంది. దేవుడు మంచి బహుమతి దయచేస్తున్నాడు, దేవుడు మంచి ప్రతిఫలాన్ని దయచేస్తున్నాడు అని అనుకొని ఆ ఇద్దరు కుమారులకు పేరు పెట్టింది. అంటే దేవుణ్ణి మాత్రమే ఆమె తలుచుకుంటూ ఉంది. ఆ 6 కుమారులకి తల్లిగా ఆమె ఉంటుంది. ఆమె యాకోబు భార్యలకి లేనటువంటి భాగ్యము ఒక్క ఆడపిల్ల మాత్రమే, దీనా అనే కుమార్తెను కనడానికి కూడా లేయాకు మాత్రమే దక్కింది. అంటే ఆమె ఎలాగా ఉంటుంది, ఆమె స్థితి ఎలాగా ఉంటుంది మనము చూసినట్టయితే, ఆమె ఎంతగానో ద్వేషింపబడుతున్నప్పటికి కూడా దేవుని మీద మాత్రమే ఆధారపడుతున్నట్టుగా మనము చూస్తున్నాము. అయితే ఈమె చనిపోయిన తర్వాత ఆమెను మాత్రము ఒకసారి చూద్దాము. ఆదికాండము 48 7వ వచనము చివర్లో ఉన్నది. అక్కడ బెత్లెహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతి పెట్టి తినని యోసేపుతో చెప్పెను. అంటే ఇక్కడ రాహేలు మార్గ మధ్యములోనే చనిపోయింది. వారు ప్రయాణమై వస్తున్నటువంటి సమయములో మార్గ మధ్యములో చనిపోతే, ఆ మార్గ మధ్యములోనే ఎఫ్రాతా అనే మార్గమున ఆమెను అక్కడనే పాతి పెట్టారు. ఆమె ఎంతో అందమైనటువంటి, సుందరమైనటువంటిది, కానీ తన భర్తతో పాటుగా ఆమె ప్రయాణము పూర్తిగా చేయలేకపోయింది. కానీ లేయా మాత్రము తన ప్రయాణము తన భర్తతో కొనసాగించింది. అదే ఆదికాండము 49:31లో చూద్దాము. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని అని అంటున్నాడు. మొదటి భార్య లేయా, రెండవ భార్య రాహేలు. రాహేలును మొదటిగా ప్రేమించవచ్చు, కానీ ఆ ప్రేమించినటువంటి ఆ రెండవ భార్య మధ్యలోనే పాతి పెట్టబడింది. కానీ ఇక్కడ లేయా మాత్రము తన మొదటి భార్య అయినటువంటి లేయా ఆ ప్రేమించినటువంటి తన భార్యను మాత్రము చివరి వరకు తనతో ప్రయాణమయ్యి, తనతో అక్కడ ఆమె చనిపోయినటువంటి సమయములో అక్కడ అందరూ, అక్కడ పితరులు ఎక్కడైతే సమాధి చేయబడిందో వారితో పాటుగా ఈమెను కూడా సమాధి చేసినట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడనే యాకోబును కూడా పాతి పెట్టినట్టుగా కనబడుతూ ఉన్నది. అంటే ఇక్కడ ఈమె జీవితం ఎలాగా ఉంటుంది, ప్రేమించినటువంటి వారు కావచ్చు, అక్కడ ప్రేమించవచ్చు, వారి జీవితాలు ఎలాగా ఉంటున్నాయి, దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితమేనా ప్రేమించడము అనంటే కాదు. దేవుడు ఎవరిని నిర్ణయిస్తే వారిని మాత్రమే వివాహము చేసుకున్నట్టయితే, ఇదిగో లేయా ఆమె వ్యాధి కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని నిర్ణయం కాబట్టి ఆమె మాత్రము తన భర్తతో ప్రయాణమైంది. తన భర్తతో పాటుగా ఆమె తన భర్తను ప్రేమిస్తున్నది, చివరి వరకు ప్రేమిస్తూనే ఉన్నది. ఇక్కడ మనమే 2 విషయాలు మనకు కనబడుతుంది లేయా జీవితం ద్వారా. ఒకటి హెచ్చరిక ఉంటుంది,
ఆ హెచ్చరిక ఏంటి అనంటే, దైవ చిత్తానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోకూడదు మనం ఎప్పుడు కానీ. ఇక్కడ దైవ చిత్తం ఏదైతే ఉన్నదో దానికి మాత్రమే లేయా లోబడింది. తన బ- బ- తండ్రి ఏదైతే చెప్పి ఉంటున్నాడో అది మాత్రమే విన్నది. ఇది దేవుని చిత్తం అని అనుకున్నది. తను వెళ్ళమన్నగానే వెళ్ళింది. లేదు, నేను ఆయనను పెళ్లి చేసుకోను, చెల్లె ప్రేమించింది కదా, నేను చేసుకోను అని ఆమె వ్యతిరేకత చెప్పలేదు. కానీ ఆ దైవానికి లోబడింది. ఏది చెబితే అదే చేసింది. అక్కడ లోబడినట్టే కాదు, తన బిడ్డలు పుట్టినప్పుడు మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నది ఆమె దైవానికి ఎంతగా లోబడిందో అనేది. ఏదో తన నాకు భర్త వస్తాడు కదా, మా చెల్లెను మోసం చేసి నేను పెళ్లి చేసుకుంటున్నానులే అని అనుకున్నట్టుగా కాదు. కానీ తన బిడ్డలు పుట్టినప్పుడు ఆమె ఎంతగా దేవుని మీద ఆధారపడుతున్నది అనేది కనబడుతుంది. యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు అని అంటుంది. నేను ద్వేషింపబడి తిని కనుక యెహోవా విన్నాడు. ద్వేషింపబడము యెహోవా విన్నాడు అని చెప్తున్నది. యెహోవాను నేను స్తుతించదను అని అంటుంది. యెహోవా నాకు ప్రతిఫలమునిచ్చును అని అంటుంది. యెహోవా నాకు గొప్ప బహుమతిని ఇచ్చి ఉన్నాడు అని యెహోవాను మాత్రమే జ్ఞాపకం చేసుకొని తన కుమారులకి పేర్లు పెడుతూ ఉన్నది. అలా పెట్టినటువంటి ఆ బిడ్డకి ఆ కడుపులో నుండి, ఆ గర్భములో నుండే లేవి అనే గోత్రంలో నుండి యాజకులు వచ్చారు. యూదా అనే గోత్రంలో నుండి రాజులు వచ్చారు. ఆ రాజులు ఎవరో కాదు, మనం చూద్దాము. ఆది కాండము 49వ వచనము 49వ అధ్యాయము 8వ వచనములో ఆశీర్వాదం, యూదాకున్నటువంటి ఆశీర్వాదము. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము అని అంటున్నాడు. ఇంకా 10వ వచనంలో సీలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును అని అంటున్నాడు. ఎవరి గురించి ఇక్కడ ప్రవచనము ఆయన ఆశీర్వదించాడు అంటే, ప్రభువైన యేసు క్రీస్తు యూదా గోత్రంలో నుండి పుట్టును అని ఇక్కడ తన తండ్రి యూదాను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇక్కడ యూదా గోత్రంలో నుండే ప్రభువైన యేసు క్రీస్తు జననం అనేది జరిగింది. అంటే అది ఎవరికి ఆ భాగ్యము దక్కిందంటే లేయాకు, ఆ తల్లి అయినటువంటి లేయాకు దక్కింది. మరి ఆమె అంతగా దేవుని మీద ఆధారపడింది. నేను యెహోవాను మాత్రమే స్తుతిస్తాను అని అన్నది. ఆ యెహోవాను మాత్రమే స్తుతించేటువంటి ఆ ప్రభువైన యేసు క్రీస్తు ఈ యూదా గోత్రంలో నుండి పుట్టింది. ప్రజలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనను స్తుతించేవారిగా అక్కడ చెబుతున్నారు కదా, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిల పడుదురు అని అంటున్నారు 8వ వచనం లాస్ట్లో. నీ తండ్రి కుమారులు అంటే మన అందరూ కూడా ఆయన ఎదుట సాగిల పడతారు అని అంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రతి ఒక్కరు సాగిల పడే విధంగా ఒక తల్లిగా లేయా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆమె ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా, అయ్యో నేను ఇలా ఉన్నానని నన్ను అందరూ ద్వేషిస్తున్నారు అని చెప్పి ఆమె ఏమాత్రం కృంగిపోలేదు. మనమైతే కృంగిపోతామేమో, ఎందుకంటే ఇలాంటి సమయాలు వచ్చినప్పుడు దేవునికి దూరమయ్యే పరిస్థితులు అనేక మందిలో కనబడుతుంటాయి. చిన్న వ్యాధి వచ్చిన, చిన్న రోగం వచ్చిన, చిన్న బాధ కలిగిన మనుషులైనటువంటి నీవు కానీ నేను కానీ మనము దూరంగా వెళ్ళిపోతూ ఉంటాము. దేవుడు నన్ను ఏమి జ్ఞాపకం చేసుకోవట్లేదు, అనేకమైనటువంటి శ్రమలు కష్టాలు నాకే ఇస్తున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు నాకు అని అందరూ దూరం వెళ్ళిపోతారేమో. కానీ లేయా అలా చేయలేదు. దేవుని మీద మాత్రమే ఆధారపడి ఉన్నది. దేవుణ్ణి మాత్రమే కొనియాడుతుంది. దేవునికి ప్రతిసారి ఆమె మొరపెడుతుంది, కన్నీరు కారుస్తుంది, ప్రార్థిస్తుంది. మనము మనుషులకు చెప్పుకుంటే, మనుషులు ముందు మన బాధలు చెప్పుకున్నా, మనం కన్నీరు కార్చిన అనేక మంది మనల్ని ఎగతాళి చేస్తుండొచ్చు, హేళన చేస్తే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ దేవుని ఎదుట కనుక నీవు మొరపెట్టుకున్నట్టయితే దేవుడు నీ మొరను విని నీ కన్నీటిని తుడిచి నీకు ప్రతిఫలాన్ని దయచేస్తాడు.
ఎందుకంటే ప్రజలైనటువంటి వారిని, మనుషులను నమ్మడానికి లేదు. ఎవరు ఎలాగా ఉంటున్నారో తెలియట్లేదు. మనుషుల ఎదుట మొరపెట్టుకునే దానికంటే దేవుని ఎదుట మొరపెట్టుకున్నట్టయితే ఆయన గొప్ప బహుమతిని, మంచి ప్రతిఫలాన్ని నీకు దయచేస్తాడు. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని ఎదుట మొరపెట్టుకునే వారిగా, కన్నీరు కార్చే వారిగా ఉండాలి. ప్రతి కన్నీటి బొట్టుకు ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు. ఎందుకంటే మనం కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి విలువ ఉన్నది. ఏదో ఉట్టిగానే కన్నీరు కారడం కాదు, అది ఉట్టిగానే కన్నీరు రాదు. ఎంతో బాధ, దుఃఖం ఉంటే కానీ మన కళ్ళల్లో నుండి నీరు రాదు. అలాంటి కన్నీటి బొట్టును దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు వింటూ ఉన్నాడు, ప్రతిదీ గమనిస్తూ ఉన్నాడు. నువ్వు ఏది చేస్తే నీకు అదే దక్కుతుంది. మనం ఎలాగ ఉంటున్నామో కూడా మనము గ్రహించుకోవాలి. ఇంకొకటి ప్రోత్సాహము. మొదటిగా హెచ్చరిక, తర్వాత ప్రోత్సాహము. ఆమె జీవితంలో నుండి మనము నేర్చుకోవాల్సింది, తన భర్త ద్వేషించినప్పటికీ కూడా ఆమె మాత్రము నా భర్త ప్రేమిస్తున్నా ఉంటాడేమో, నా పెనిమిటి నన్ను హత్తుకొని ఉంటాడో ఏమో, ఈసారైనా నా దగ్గరికి వస్తాడో ఏమో అని ఆమె అనుకుంటూ ఉన్నది. ఎంతగానో బాధ ఉన్నప్పటికీ కూడా ఆమె తన భర్తను మాత్రం విడిచిపెట్టలేదు. మనుషులమైనటువంటి ఈ కాలంలో చూసినట్టయితే, ఒకప్పుడైతే తన భర్తను ఎంతగానో ప్రేమించే వాళ్ళు, తన భర్త ఎన్ని బాధలు పెట్టినా కూడా భర్తతో మాత్రమే ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడైతే అలా ఉండట్లేదు. తన భర్త ఏదైనా చెప్తే వినకుంటే, తనకు కావాల్సింది ఇవ్వకుంటే, లేదు అనంటే సరిగా ఉండలేడని చెప్పేసి వెంటనే విడాకులు ఇచ్చేసేటువంటి రోజులు ఈ రోజులలో ఉంటున్నాయి. కానీ దేవుడు అలా చెప్పట్లేదు. ఎవరినైతే దేవుడు నిర్ణయించాడో వారికి మరణాంతం వరకు నమ్మకంగా మనం ఉండాలి. అలాంటి బాధలు, కష్టాలు ఉన్నట్టయితే దేవుడికి మొరపెట్టుకో. లేయ అలానే చేసింది. తన భర్త ప్రేమించట్లేదు, తన భర్త తనను ద్వేషిస్తూ ఉన్నాడు, తన చెల్లె ద్వేషిస్తుంది, తన తండ్రి ద్వేషిస్తుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ ద్వేషించినప్పటికీ కూడా దేవుడి మీద మాత్రమే ఆనుకున్నది. చివరికి ఆమె ప్రతిఫలము, ఆమె కడుపులో నుండి యాజకులు వచ్చారు, యూదా గోత్రంలో నుండి రాజులు వచ్చారు. అంటే ఈమె మనకు ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎవరు కూడా తన భర్తను విడిచిపెట్టడానికి లేదు. మనము మన భర్తను ప్రేమిస్తూనే ఉండాలి. ఇంకా కొద్ది సమయం ఉందో ఏమో, తర్వాతనన్నా వస్తాడేమో అని మనం ప్రార్థన, ఆయనకు మాత్రమే మొరపెట్టుకునేటువంటి స్త్రీలుగా ఉండాలి. అలాంటి భర్తలు ఎవరైనా మీ కుటుంబాలలో ఎవరైనా ప్రేమించినటువంటి భర్త ఉన్నట్టయితే దేవుడికి మొరపెట్టు. దేవుడిని ఎదుట నువ్వు కన్నీరు కార్చు, నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు దేవుడు. దేవుడు నీ మొరను వింటాడు, నీ కన్నీటిని తుడుస్తాడు. అది సమయం పడుతుందేమో. ఈమెకు కూడా వెంటనే దేవుడు సమాధానం ఇవ్వలేదు. చిన్నప్పటి నుండి కష్టాలు పడుతూనే ఉన్నాయి, చిన్నప్పటి నుండి ద్వేషిస్తూనే ఉన్నారు. కానీ చివరికి మాత్రము మంచి ప్రతిఫలాన్ని పొందుకున్నది. ఆ మంచి ప్రతిఫలము కోసం ఎదురు చూడు. నాకు ఇంకా దొరకట్లేదు కదా, దేవుడు నాకు ఇంకా ఇవ్వట్లేదు కదా అని నిరుత్సాహంలో ఉండకుండా, దేవుడు నాకు ఇస్తాడు అనే నమ్మకంలో నీవు జీవించు. దేవుడు తప్పకుండా దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎలాంటి వారినైనా దేవుడు మారుస్తాడు. దేవునికి అసాధ్యమైందంటూ ఏది లేదు. సమస్తము ఆయనకు సాధ్యమే. సమయం పడుతుందో ఏమో, ఇంకా మారడానికి సమయం ఉన్నదో ఏమో, సమయం ఇస్తున్నాడేమో, నిన్ను పరీక్షిస్తున్నాడేమో, నిన్ను పరిశీలిస్తున్నాడేమో. ఓపిక పట్టుకొని ఇంకా దేవుణ్ణి ప్రేమిస్తూ, నీ భర్తను ప్రేమిస్తూ, పిల్లలను మంచిగా పెంచేవారిగా, ఒక మంచి తల్లిగా ఉండడానికి ఇష్టపడదాము. ఈ రెండు మనము దేవుని ఎదుట లేయా జీవితం ద్వారా మనము నేర్చుకోవాల్సింది. ఒకటి, హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఎలాంటి స్థితిలో కూడా దేవుణ్ణి మాత్రము విడిచిపెట్టకూడదు. దేవుని నిర్ణయముని ఒప్పుకునే వారిగా ఉండాలి. దేవుని చిత్తాన్ని ఏమాత్రం మనం వ్యతిరేకించొద్దు. ఆయన చిత్తానికి మనం అప్పచెప్పుకునేటువంటి వారిగా ఉండాలి. ఇది హెచ్చరిక. ఖచ్చితంగా మనము దేవుని ఇష్టానుసారంగా మాత్రమే జీవించాలి. దేవునికి ఇష్టానుసారంగా జీవించినట్టయితే మన జీవితాలు వ్యర్థమైపోతాయి, బాగుపడవు మన జీవితాలు. మన ఇష్టానుసారంగా మనం జీవించడం కాదు, కానీ దేవుని ఇష్టానుసారంగా మనము జీవించే వారిగా ఉండాలి. ఈమె జీవితం ద్వారా నీ భర్త నిన్ను ప్రేమించినట్టయితే దేవునికి మొరపెట్టుకొని మనము మరణాంతం వరకు, ఎందుకంటే మనం పెళ్లి చేసుకున్నప్పుడు మనం అనేకమైనటువంటి ప్రమాణాలు చేసి ఉంటున్నాము. ఆ ప్రమాణములో నుండి మనం తప్పిపోకూడదు. చివరి వరకు కూడా నీతోనే ఉంటానని ప్రమాణం చేశాము. ఆరోగ్యమందుము అనారోగ్యమందును. కొంతమందిని చూస్తూ ఉన్నాము,
భర్తకు అనారోగ్యం కాగానే వదిలిపెట్టడము, భార్యకు అనారోగ్యం కాగానే వదిలిపెట్టడము, లేదు అనంటే భార్య మోజు తీరగానే భర్త వదిలిపెట్టడము, భర్త మోజు తీరగానే భార్య వదిలిపెట్టడము. ఇప్పుడు చూసినటువంటి రోజులైతే నిజంగా ఆలోచిస్తే చాలా దుర్భరంగా ఉన్నాయి. భార్య ఉండగానే అనేక మందితో ఉంటున్నారు, భర్త ఉండగానే అనేక మందితోటి భార్యలు ఉంటున్నారు. ఇలాంటి జీవితాలు దేవుడు ఇష్టపడట్లేదు. ఇలాంటి పాపపు జీవితాన్ని వదిలిపెట్టుకొని లేయా ఏ విధంగా తన భర్త ప్రేమించకున్నా కూడా తనను మాత్రమే ఆయనను హత్తుకుని నన్ను ఉంటాడో ఏమని ఎదురు చూస్తూ ఆమె కాలం గడిపినట్టుగా చివరికి అతనితో పాటుగానే తను ప్రయాణము చేసినట్టుగా ఉంటుంది. మన జీవితాలు కూడా అలాగా ఉండాలంటే మనము చేసినటువంటి పెళ్లి రోజు చేసినటువంటి ప్రమాణాలను మర్చిపోకుండా మన భర్తకి నమ్మకంగా దేవునికి ఇష్టానుసారంగా జీవించాలని కోరుకుంటున్నాను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుక ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తోత్రములు ప్రభా. గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా ప్రభా, లేయాను మా ముందు ఎంచుంటున్నావు నా తండ్రి. స్తోత్రములు తండ్రి. ఇదిగో నా ప్రభా, ఆమె నా ప్రభా నా ప్రభా స్తోత్రములయ్యా, అంగవైకల్యం కలిగినటువంటి ఒక స్త్రీగా మాకు కనబడుతుంటున్నది నా ప్రభా. ఇదిగో నా ప్రభా, అందము మోసకరము నా ప్రభా, సౌందర్యము వ్యర్థమని చెప్తుంటున్నావు నా తండ్రి. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడునని సెలవిస్తున్న నా గొప్ప తండ్రి, మీకు వందనాలు తండ్రి. ఇదిగో లేయా ఏ విధంగా నా ప్రభా యెహోవా యందు నా ప్రభా అయా నా ప్రభా భయభక్తులు కలిగి కొనియాడబడినట్టుగా అయా నా ప్రభా నువ్వు చూపించి ఉంటున్నావు. అలాంటి స్త్రీలుగా మేమున్నావు తండ్రి. మేము ఒక్కొక్కరు ఉండుటకు సహాయము చేయండి నా తండ్రి. ఇదిగో నా ప్రభా తండ్రి, ఆమెకు అందము లేకపోవచ్చు, సౌందర్యము లేకపోవచ్చు, కానీ ఆమె హృదయము ఎంతో అందంగా కనబడుతున్నది నా దేవా, మీకు వందనాలు ప్రభా. అయా నా ప్రభా, ఆమె హృదయం ఎంతో సౌందర్యంగా ఉంటుంది నా ప్రభా, మీకు వందనాలు తండ్రి. ఇదిగో శారీరకమైనటువంటి అందము నువ్వు చూడట్లేదు, కానీ నా ప్రభా ఇదిగో నా ప్రభా అంతరంగంలో ఉన్నటువంటి ఆ హృదయ అందాన్ని నువ్వు చూస్తుంటున్నావు, ఆ సౌందర్యాన్ని చూస్తుంటున్నావు, ఆ లేయా హృదయాన్ని నువ్వు చూసి ఉంటున్నావు నా ప్రభా, మీకు వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభా అలాంటి హృదయాన్ని మాకును దయచేయండి నా ప్రభా, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నా ప్రభా నా తండ్రి, లేయా జీవితం ద్వారా నా ప్రభా ఒక హెచ్చరిక ఇస్తుంటున్నావు నా తండ్రి. అయ్యా నా ప్రభా మేము కూడా నా ప్రభా స్తోత్రములు తండ్రి, నీ యొక్క నిర్ణయాలకు నా ప్రభా తండ్రి, యెహోవా యొక్క నిర్ణయాలకు నా ప్రభా అయ్యా నా ప్రభా తండ్రి మేము ఏమాత్రం వ్యతిరేకించకుండా నా ప్రభా అయ్యా నీకు ఇష్టమైనటువంటిగా నా ప్రభా బిడ్డలుగా మేము జీవించే కృపను మాకు దయచేయండి నా ప్రభా, మీకు వందనాలు తండ్రి, స్తోత్రములు తండ్రి. ఇదిగో నా ప్రభా విన్న ఒక్క వాక్యమైనా నా ప్రభా వింటున్న బిడ్డలలో నా ప్రభా నీ కార్యంను జరిగించండి నా ప్రభా. ఎవరి కుటుంబాలలోనైనా నా ప్రభా అయా నా తండ్రి ఏ భర్త ద్వారానైనా తండ్రి తన భార్య నా ప్రభా ద్వేషింపబడుతుందో, తన అత్తమామల ద్వారా, పిల్లల ద్వారా, బంధువుల ద్వారా ఎవరైతే ద్వేషింపబడుతున్నారో అలాంటి స్త్రీలను ఒక్కసారి నీ జ్ఞాపకం చేసుకో తండ్రి. ఇదిగో నా ప్రభా ఇకనైనా నీ మీద ఆధారపడి కన్నీరు కార్చి నీకు మొరపెట్టుకున్న స్త్రీలుగా నా ప్రభా వారు నా ప్రభా ఉండుటకు సహాయం చేయండి. అవును నా ప్రభా వారి కన్నీటిని తుడవండి నా ప్రభా. అయా నా తండ్రి ఆ ద్వేషించబడుతున్నటువంటి ఆ స్త్రీలను ఒకసారి జ్ఞాపకం చేసుకో నా ప్రభా. ఒక్కసారి నా ప్రభా అయా లేయా యందు నా ప్రభా నువ్వు దృష్టించినట్టుగా, లేయాను నువ్వు చూసినట్టుగా నా ప్రభా, లేయాను ద్వేషించినప్పుడు నువ్వు విన్నట్టుగా నా ప్రభా. ఇదిగో నా ప్రభా ఎంతమంది బిడ్డలు నా ప్రభా వాక్యం వింటున్నవారు ఎంతమంది ద్వేషించబడుతుంటున్నారో అలాంటి స్త్రీలను నా ప్రభా ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని అయ్యా నా తండ్రి వారికి మంచి ప్రతిఫలాన్ని దయచేయండి నా ప్రభా, మీకు వందనాలు తండ్రి. ఎవరు ఏ బాధ చేత ఉంటున్నారో, ఏ విషయం చేత ద్వేషింపబడుతున్నారో, ఏ సమస్య చేత ద్వేషింపబడుతుంటున్నారో అలాంటి వారి పట్ల కృప దయచేయండి నా తండ్రి. అయ్యా నా తండ్రి నీవు సహాయము చేయండి, వారి కన్నీటిని తుడవండి, వారిని ఆదరించండి ప్రభా, నువ్వు ఓదార్చండి తండ్రి, మీకు వందనాలు ప్రభా. నా తండ్రి స్త్రీలమైన మేము నా ప్రభా మా జీవితాలను సరి చేసుకొని సరి అయినటువంటి జీవితంలో జీవించుటకు అయ్యా సరి అయినటువంటి బ్రతుకులు మేము బ్రతుకుటకు నా ప్రభా, మా కుటుంబాలను నా ప్రభా సరిగా నా ప్రభా కట్టుకుంటకు నా ప్రభా కావలసినటువంటి జ్ఞానమును నా ప్రభా స్త్రీలమైన మాకును దయచేయండి. అయా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంతవరకు నా ప్రభా మాతో ఉన్న నా దేవా మీకు వందనాలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.